హాయ్ అండి. 'అల్లు అర్జున్' 'పుష్ప 2' భారీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే 'ది రూల్'. ఆ సినిమా హిట్ తోటైతే బాలీవుడ్ కాదు హాలీవుడ్ కూడా షేక్ అయిందనుకో ఒక రకంగా చెప్పాలంటే. దాదాపు ఎందుకంటే నియర్ 2000,00,00,000 అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమా ఒక తెలుగు సినిమా ఆ రేంజ్‌కెళ్ళిందంటే వాళ్ళైతే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే 'బాహుబలి 2' వచ్చేసి 1700, 1800 నియర్ ఉంటే దాదాపు 1870,00,00,000 దాకా అయితే కలెక్ట్ చేయడం చూసాం. దీన్ని చూస్తే మీరు హాలీవుడ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో దాని మీదనైతే అల్లు అర్జున్ ఫోటో అయితే ఏయడం చూసాం. ఒక విజయం మనకి ఒక ఒక పాఠంగా ఉంటుంది. అలానే మనకు వినయాన్ని నేర్పుతుందయితే అల్లు అర్జున్ అయితే చెప్పుకొచ్చాడు. ఆ హాలీవుడ్ పత్రికకి సంబంధించి ఏదైతే మ్యాగజైన్ ఉందో, ఇది ఖచ్చితంగా తెలుగు వాళ్ళం గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక తెలుగు హీరో హాలీవుడ్ మ్యాగజైన్ పైన ఒక ఫోటో పడిందంటే ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ తెలుగు సినిమాలు ఏ రేంజ్‌కెళ్ళాయో మీరు అర్థం చేసుకోవచ్చు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఆ సినిమా హిట్ వచ్చినప్పటికీ కొంచెం కొన్ని వివాదాల వల్ల చాలా ఇబ్బందులైతే ఎదుర్కొన్నాడు. ఫైనల్‌గా అయితే నెక్స్ట్ 'త్రివిక్రమ్' సినిమా ఉంది. అది చాలా డిఫరెంట్‌గా ఉంటుందంట. ఎవరు టచ్ చేయని జోనర్ అంట అది. ఇప్పటివరకు అంటే ఏ డైరెక్టర్ కూడా టచ్ చేయని జోనరు. కొత్త జోనర్ అంట. చూడాలి మరి ఎలాంటి జోనర్‌తో వస్తాడో అల్లు అర్జున్. ప్రస్తుతానికైతే ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఒక తెలుగు హీరో హాలీవుడ్ మ్యాగజైన్‌పై ఫోటో రావడం అంటే తెలుగు వాళ్ళం గర్వపడాల్సిన విషయం. ఖచ్చితంగా అల్లు అర్జున్ అప్రిషియేట్ చేయాలి. అలానే 'పుష్ప 2లో' అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్‌కి దేశవ్యాప్తంగా ఫిదా అయింది. అందులో నార్త్ ఇండియన్స్ విపరీతంగా ఫిదా అయిపోయారు. నార్త్ ఇండియాలో బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేని రికార్డులయితే పెట్టేసాడు అక్కడైతే. హైయెస్ట్ రికార్డులు పెట్టాడు. వాళ్ళ సొంత హీరోలు 'ఖాన్' త్రయం ఏదైతుందో 'సల్మాన్ ఖాన్', 'షారుఖ్ ఖాన్' అలానే మిగతావాళ్ళు ఎవరు గూడా 'అమీర్ ఖాన్' ఎవరు గూడా టచ్ చేయలేని రికార్డయితే పెట్టేసాడక్కడ. మరి చూడాలి మరి. ఆ రికార్డ్‌ని టచ్ చేయాలంటే మామూలు విషయం గాదు. మరి ఏ సినిమాతో టచ్ చేస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ రేంజ్ వేరే లెవెల్‌లో ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని చాలా ఉత్కంఠగా ఉంది. పోస్టర్ పైన అలానే సినిమా పైన. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే హాలీవుడ్ స్థాయికైతే ప్రస్తుతానికైతే ఎళ్ళాడు అల్లు అర్జున్.